నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ద్వాదశ రాశుల్లో భాగంగా మకర రాశి వారికి ఏప్రిల్ 16 నుంచి 30వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఈ వివరణ తెలియజేయడానికి సంకల్ప మందిర్ నిర్వాహకులు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. గురువు గారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది 16 నుంచి 30వ తారీఖు వరకు ఏప్రిల్లో? ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ యొక్క మకర రాశికి సంబంధించిన వ్యక్తులుగా చెప్తారు. ఇక కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు, అలాగే మిథున రాశిలో గురువు, మీనరాశిలో కుజ బుధ శనిగ్రహ సంచార ప్రభావం, అలాగే మేషరాశిలో రవి సంచారము, శుక్రుడు 19వ తారీఖు వరకు 20వ తారీఖు నుంచి వృషభ రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మకర రాశి వారు ప్రధానంగా కొన్ని విషయాలందు మాత్రం జాగ్రత్తలు పాటించక తప్పదు. మొట్టమొదటి విషయం ఫైనాన్స్, అంటే డబ్బు పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు ఈ యొక్క 16వ తారీఖు నుంచి ఏప్రిల్ 30వ తారీఖు వరకు జరుగుతాయి. కాబట్టి ఖర్చులని ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచిది. ఇక అర్ధాష్టమ రవి ప్రభావం, ముఖ్యంగా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆందోళనతో కూడుకున్నటువంటి జీవితం, అంటే ఉద్యోగ భద్రత లేకపోవడము, ఏదో జరిగిపోతుందని, అన్నిటికంటే మించి చేయని తప్పుకి మాటలు పడాల్సినటువంటి రావడం, మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి రావడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా ఇదే విధంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అయితే ద్వితీయ రాహువు, కుంభరాహు ప్రభావము కాస్త ఊహించని విధంగా కష్ట నష్టాలు అనేటువంటివి తెచ్చిపెడతాయి. ముఖ్యంగా ఖర్చులు మాత్రం తెలిసే వస్తాయి. ఇంత ఖర్చు ఉండబోతుంది అని ముందుగానే తెలుస్తుంది. ప్రిపేర్ అవ్వాలి, దాని తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలి. కానీ గురువు మిథున రాశిలో సంచారం చేస్తున్న కారణం చేత అంత తొందరగా ఫైనాన్స్ అనేటువంటిది ఇప్పించలేకపోతాడు. అంటే ఎంత కష్టపడ్డా, ఎంతమందిని మనం అడిగినా కానీ ఒక్కరు కూడా ధనపరంగా సహాయం చేయడానికి ముందుకు రారు. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. గుడ్డిలో మెల్ల అని అనుకుంటే మాత్రం కుజుడు మరియు శనిగ్రహ ప్రభావం సంపూర్ణంగా అనుకూలంగా ఉంది. ఈ కారణం చేత తెలివైన నిర్ణయం తీసుకొని సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రాంత సంబంధించినటువంటి పరిస్థితులు, దూర ప్రాంతం నుంచి వ్యక్తుల యొక్క సందేశాలు మనకు రావడం, అనగా దూరంగా ఉన్నవాళ్ళు మనకు కనెక్ట్ అవ్వడం, ఇలాంటివి జరుగుతాయి. అయితే ప్రధానంగా సహాయ సహకారాలు ఎదుటి వాళ్ళ నుంచి ఉంటాయి, కానీ ధనపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక శుక్రుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకు చేసుకున్న అదృష్టం, స్త్రీలు సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబంలో ఆనందకరమైన జీవితం అనేటువంటిది ఈ యొక్క మకర రాశి వారికి ఉండబోతుంది. ఇక సింహరాశిలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా మెడ, వీపుకు వెన్నుముకకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటుంటాయి. శిరోబాధలు కూడా ఎక్కువగా ఉంటుంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. తర్వాత ఇక బుధగ్రహ సంచారం అనేటువంటిది అనుకూలంగా లేదు. ఈ కారణం వల్ల ఎవరైతే ఫైనాన్స్ రంగంలో కానీ, లేదా స్టాక్స్ మార్కెట్లో సంబంధించిన పెట్టుబడులు కానీ, ఏదైనా కానీ ధనాన్ని, మన దగ్గర ఉన్నటువంటి డబ్బుని పెట్టుబడిగా పెట్టేటువంటి ఆలోచనలు, వ్యాపార విస్తరణ కావచ్చు, ఇవి ఏమన్నా ఉంటే అవి చాలా మటుకు కంట్రోల్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. అవసరం ఉంటే తప్ప పెట్టకండి. ఇక స్టాక్స్లో మాత్రం పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాల్సిందే, లేకపోతే డబ్బులు నష్టపోతారు. అంటే ఆలోచించి చేసే పనులు నష్టపోతారు. అలాగే విదేశీయానానికి చేయు ప్రయత్నాలు కొన్ని ఆటంకాలు అనేటువంటివి వస్తాయి. అలాగే సేవ, మీరు ఇతరులకి ఉచితంగా సేవ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఏంటి, ఒక పని మనకు పిలుస్తారు, ఆ పని మనం చేస్తాం, ఇంతో ఆశిస్తాం కదా. ఏ పని చేసినా పని చేసిన తర్వాత ఆ సంబంధించినటువంటి డబ్బు రాకపోవడం, ఇలా ఇబ్బందికర పరిస్థితులు. వివాహానికి సంబంధించినటువంటివి
అయితే కాస్త కష్టంతో కూడుకునే సంబంధాలు కుదురుతాయి, కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే సంతానపరంగా కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, కాబట్టి సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు దైవానుగ్రహం పొందక తప్పదు. అన్నిటికంటే మించి విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. ఇక్కడ కుజ శనిగ్రహ ప్రభావం కష్టపడే తత్వాన్ని సూచిస్తుంది, కానీ గురువు రవి అనుగ్రహించలేకపోతున్నారు. ఈ కారణం వల్ల కష్టపడ్డా ప్రతిఫలం దక్కకపోవడం, అందుకే గ్రహం కంటే కూడా దైవానుగ్రహం తప్పనిసరి. కాబట్టి ఈ ఏప్రిల్ 20వ తారీఖు రోజున అక్షయ తృతీయ. ఏ చిన్న పూజ చేసినా, పత్రం సమర్పించిన, పుష్పం సమర్పించిన, యజ్ఞ యాగాది హోమాది పనులు చేసిన, దానం చేసిన వాటికంటే కోటి రెట్ల ఫలితాన్ని మనకు ఆ అక్షయ తృతీయ ఏప్రిల్ 20వ తారీఖు రోజున వస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 20 సాయంకాలం 6 గంటలకి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి నవగ్రహ పాశుపత హోమము, మృత్యుంజయ హోమం, రుద్రహోమం, సుదర్శన హోమం, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలే మే 1 వైశాఖ పౌర్ణమి స్వాతి నక్షత్రంతో ఉంటుంది. ఆ రోజున కూడా జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఏది ఏమైనా దైవానుగ్రహం ఉంటేనే తప్ప ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళు అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోతారు. ఓకే గురుగారు, మరి మకర రాశి వారికి ఆదాయ వ్యయ ఖర్చులు, మానసిక స్థితి ఎలా ఉండబోతుంది, పాటించాల్సిన పరిహారాలు తెలియజేస్తారా గురుగారు? మకర రాశిలో జన్మించినటువంటి వారికి 16, 17 తేదీలలో ఆశించిన మేర శుభ ఫలితాలు వస్తాయి. రాని బాకీలు వసూలవుతాయి. ఖర్చుకు మించిన ఆదాయం ఉండడం వల్ల చాలా మటుకు సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. అన్నిటికంటే మించి ప్రధానంగా సంతోషముగా కుటుంబ సభ్యులతో గడుపుతారు. పాత స్నేహితుల్ని కలుసుకునే అవకాశం ఉంటుంది. 18, 19 తేదీల్లో ప్రధానంగా చేస్తున్న ఉద్యోగంలో కొంత ఆందోళనలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో కూడా నష్టము సూచిస్తుంది. అలాగే ఖర్చులు అధికంగా ఉంటాయి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే గృహోపకరణాలు మరియు వాహన మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక 20, 21 తేదీల్లో మాత్రం ఈ యొక్క మకర రాశిలో జన్మించిన వాళ్ళు వారి యొక్క ఆరోగ్యం కోసం కష్టపడక తప్పదు. కొంత ఆరోగ్య భంగము, ముఖ్యంగా శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందులతో, అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్తో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 23, 24, 22, 23, 24, 25 ఈ తేదీలలో అన్ని విధాలుగా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం కూడా బాగానే దండిగా ఉండడం వల్ల అన్ని రకాలుగా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. విందులు వినోదాల్లో హ్యాపీగా గడుపుతారని చెప్పవచ్చు. ఇక 26, 27 తేదీలలో మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. ఖర్చుకు ఎక్కువగా పెట్టాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అలాగే ప్రధానంగా అడ్డంకులు, ప్రతి పనులలో అడ్డంకులు ఉంటాయని చెప్పవచ్చు. 28, 29, 30 తేదీలలో ప్రధానంగా సంతానముతో విభేదాలు, ఖర్చులు, సమస్యలు అధికంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించి చర్చలు వస్తాయి. ఆస్తికి సంబంధించినటువంటి చర్చలు కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. ఇలా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది. ఇక చెప్పుకున్నట్లయితే ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇక ఎక్కువగా సమస్యలతో బాధపడుతున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారు. అలాగే దైవానుగ్రహం ఉంటేనే ఈ మకర రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలం. కాబట్టి ఈ దైవానుగ్రహం అందించడం కోసం ఏప్రిల్ 20వ తేదీ అక్షయ తృతీయ రోజున, మే 1 స్వాతి నక్షత్రం వైశాఖ పౌర్ణమి రోజున సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి కరుంగలి మాలను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే సమస్యల పరిష్కారం కోసం ఈ మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రతిరోజు కాలభైరవ అష్టక పారాయణం, దత్తాష్టక పారాయణం ప్రతిరోజు 3 సార్లు కనుక చేసినట్లయితే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురుగారు. మకర రాశి వారి రాశి ఉన్న పరిహారాలు తెలియజేసినందుకు నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.